సినిమాల నిర్మాణం ఇంకా డిస్ట్రిబ్యూషన్‌లతో హిందీ ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో ఒకరిగా దూసుకెళ్తున్నారు 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' అధినేత సూర్యదేవర నాగవంశి. ఏడాదికి ఖచ్చితంగా 4, 5 సినిమాలు తమ బ్యానర్‌లో ఉండేలా చూసుకుంటారు. ఇవి కాక డబ్బింగ్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. సినిమాలతో వ్యాపారం అనేది అదృష్టం మీద, అలాగే ప్రజల ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. ఏ మాత్రం తేడా కొట్టినా అడ్రస్ లేకుండా పోతారు. హిట్స్ ఇంకా ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఇందులో పెట్టుబడి పెడుతూనే ఉండాలి. లాభాలు వస్తే ఓకే గానీ, భారీ నష్టాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఇటీవల 'యష్‌రాజ్ ఫిల్మ్స్' నిర్మాణంలో హిందీ సూపర్ స్టార్ 'హృతిక్ రోషన్' అలాగే జూనియర్ ఎన్టీఆర్‌లు నటించిన 'వార్ 2' తెలుగు రాష్ట్రాల్లో నాగవంశి రిలీజ్ చేశారు. ఆంధ్ర ఇంకా నైజాం హక్కుల్ని ఏకంగా 90,00,00,000 వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నాగవంశి పీకల్లోతు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారని, ఇల్లు అమ్ముకుని విదేశాలకు వెళ్ళిపోయారంటూ చిత్రసీమలో పుకార్లు హల్చల్ చేశాయి. అంతేకాదు నాగవంశి ఇకపై సినిమాలు నిర్మించరని, సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయరని వదంతులు వినిపించాయి. అయితే వీటన్నిటిని పటాపంచలు చేశారు నాగవంశి. ఎప్పటిలాగే డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాలు విడుదల చేస్తూ ఇలాంటి ఎదురుదెబ్బలు తనని ఏమీ చేయలేవని నిరూపించారు. మలయాళ స్టార్ హీరో 'దుల్కర్ సల్మాన్' నిర్మాతగా వ్యవహరించి నిర్మించిన 'లోక చాప్టర్ 1' ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్న నాగవంశి ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ఇంకా నస్లైన్ హీరోయిన్లుగా నటించారు. సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'హృదయపూర్వం' థియేటర్‌లో ఉన్నప్పటికీ లోక కలెక్షన్స్ కుమ్మేస్తుంది. తెలుగులో అనివార్య కారణాలతో ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ చిన్న, పెద్ద అందరిని ఆకట్టుకుంది. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా 100,00,00,000 క్లబ్‌లోకి చేరింది. 7 రోజుల వరకు మలయాళం ఇండస్ట్రీలో రూ. 40,00,00,000, తెలుగులో రూ. 7,00,00,000, తమిళంలో రూ. 5,00,00,000, అలాగే మొత్తం ఓవర్సీస్‌లో రూ. 48,00,00,000 వసూళ్లతో 100,00,00,000 సాధించి నిర్మాత ఇంకా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. తాజాగా 'లోక చాప్టర్ 1' మూవీ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశి ఎమోషనల్ అయ్యారు. 'దుల్కర్ సల్మాన్ గారు ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇంత పెద్ద సినిమా చేశారు. ఇది మాకు చాలా చెడ్డ పేరు. 'లక్కీ భాస్కర్' సినిమాలో బ్యాంక్ సెట్ వేయడం కోసం మేమెంత ఖర్చు చేశామో మీకు తెలీదని' దుల్కర్‌తో చెప్పారు నాగవంశి. 'లోక చాప్టర్ 1' తెలుగు ఆడియన్స్‌కి అంతగా రీచ్ కాలేదని, అది మా మిస్టేకే. ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు. అందుకని సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యేలోపు తెలుగు జనానికి ఓ మంచి సినిమా వచ్చింది. టెక్నికల్‌గా చాలా బాగా తీశారు. అందరూ ఖచ్చితంగా చూడండి అని చెప్పడానికి దుల్కర్ గారిని పిలిచాము. ఈ సినిమా ఖచ్చితంగా కొత్త అనుభూతిని అందిస్తుందని, రిలీజ్ అయిపోయిన సినిమా గురించి చెప్తున్నామని తప్పుగా అనుకోవద్దు. ధైర్యంగా థియేటర్స్‌కి వెళ్ళండి అని నాగవంశి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.